పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ప్రధాని మోదీ. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు. వర్చువల్గా రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు మోదీ. ప్రజలపై పెట్రోల్ భారం పడకుండా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినట్లు ప్రకటించారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అయితే ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల సీఎంలు మినహా మిగతా సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంపై ఈ సమావేశంలో చర్చించారు. ఇప్పటికే దేశంలో లాక్డౌన్ ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. వర్చువల్ గా జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా కూడా హాజరయ్యారు. సీఎంలతో సమావేశం తర్వాత ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. ఇంధన సరఫరా, అధిక ధరలపై సీఎంలతో మోదీ మాట్లాడారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని కేంద్రం పదే స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ పెట్రోల్ బంకుల్లో, గ్యాస్ బుకింగ్ కేంద్రాల దగ్గర క్యూ లైన్లు కనిపించడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. పుకార్లను నమ్మరాదని ప్రధాని మోదీ సమావేశంలో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీమిండియా స్ఫూర్తితో రాష్ట్రాలతో కలిసి ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటామని మోదీ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దేశంలో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. Some leaders are saying things like there will be a lockdown and there will be shortages of LPG, shortages of diesel and so on. These are absolutely baseless, and remarks such as these coming from leaders in political domain is really worrisome. Instead of keeping people together in confidence and giving them the assurance that the central government and state governments are working together and ensuring supply without any disruption for people, because these are essential goods. There are some leaders who are going about saying there will be lockdown and so on. ఎల్పీజీ, పెట్రోల్ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను నిరోధించాల్సిన బాధ్యత రాష్ట్రాలపైనే ఉందని కూడా కేంద్రం స్పష్టం చేసింది. పెట్రోల్ భారం ప్రజలపై పడకుండా కీలక చర్యలు తీసుకుంటున్నట్టుగా మోదీ తెలిపారు. అందుకే పెట్రోల్, డీజిల్ పై తన సూచన మేరకు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించారని తెలిపారు. రాష్ట్రాలు కూడా పెట్రోల్ పై వ్యాట్ ను తగ్గించాలని మోదీ సూచించారు. ద్రవ్యోల్బణంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమయ్యాక ఇలాంటి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి.